హాయ్ ఫ్రెండ్స్, నేటి మాట లోపల మనం అందరం అంటాం, నేను లేకపోతే తెలుస్తుంటాను. చాలాసార్లు ఈ విధంగా మన ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ, స్కూల్లో కానీ, ఉద్యోగం చేసే చోట చాలాసార్లు అంటాం, నేనంటే ఏందనుకో అనే దానికి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను లేకపోతే అనే ఆలోచన వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఆగదు. పాత నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. నువ్వు లేకపోతే ఈ లోకమే ఆగిపోదు. పిచ్చి భ్రమల్లో బతకొద్దు మిత్రమా. ఒక సిస్టమ్, ఆర్గనైజేషన్, రిలేషన్షిప్ ఇలా దేనిలో ఉన్నవారైనా ఇంకొకరితో రిప్లేస్ చేయొచ్చు. నేను లేకపోతే ఈ కంపెనీ, ఆఫీసు, ఇల్లు, రాష్ట్రం, దేశం ఏమైపోతుందో అని చాలామంది అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవము, మీరు ఆలోచించే విధానము, మీరు ఆఫీసుకి వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ, ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అయినా మీ టైము బాగుండకపోయినా, దగ్గర పడిన అందరూ పక్కన పెడతారు మిత్రమా. ఎన్నో ఏళ్ళు పనిచేసిన కంపెనీలో మీ రిటైర్మెంట్ రోజు బాగా భావోద్వేగానికి, ఎమోషన్ గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటి వరకు సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ ఇటు మీ స్పీచ్ నడుస్తూ ఉంటే మీ లాగిన్ను ఇంకొకడు డియాక్టివేట్ చేస్తూ ఉంటాడు. మరొకరు అఫీషియల్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చి బాయ్, అప్పటికే మీ డెస్క్ ఖాళీ చేసి అన్నీ మీ కార్లో పెట్టేస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్. అంతేగా. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చునేవాడు మీ పక్కనే బాధగా నిలబడి చూస్తుంటాడు. వీడుకోలు పాటు అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే. ఆఫీసు నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడద్దు. ఎవరు రారు. ఏదైనా సలహా కావాలంటే చాటు జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతుంది. కళ్ళు మూసి తెరిస్తే అన్నీ మారిపోతున్నాయి మిత్రమా. మనలను అందరూ మర్చిపోకూడదని విషయం ఏంటో తెలుసా? బతకలేని జీవితమంతా ఎన్నోసార్లు మంచిగా బతుకుతున్నామని నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్, సక్సెస్లో ఉన్నప్పుడు అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. నేను లేకపోతే అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ కొత్త కోడలు వస్తుంది. ఆమె వెంటే ఆమె కంటే ఇల్లు బాగా చూసుకుంటుంది. ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం చేసుకోండి మిత్రులు. మిగిలిన జీవితం హాయిగా బ్రతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్ళను ఎదుర్కోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీసును నెత్తి మీద పెట్టుకొని మోయొద్దు. హాలిడేకు వెళ్ళండి. మీ పెంపుడు జంతువులతో సరదాగా ఆడుకోండి. ఫ్లవరు, మనీ, సక్సెస్ జీవితాంతం ఉండదు. పవరు ఉండదు, మనీ ఉండదు, సక్సెస్ ఉండదు. అవి ఉన్నప్పుడు లేనప్పుడు బతకడమే మనం నేర్చుకోవాల్సినటువంటి అసలైనటువంటి అనుభవము, చక్కటి గుణపాఠం కూడా. నేను లేకపోతే అనే ఆలోచన వస్తే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఆగదు. పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది. ఇదే లైఫ్ అంటే. జస్ట్ ఏ లైఫ్, ఇట్ హ్యాపెన్స్. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి చోట కొద్దిమంది ఏంటంటే ఈ మధ్యకాలంలో సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తున్నారు, ప్రతిదీ ఒక ఇంట్లో మనం అన్నీ చేసి అన్నీ లీడ్ చేసి మనము ఒక స్థాయికి వచ్చేసాం, రెస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా పిల్లలు చేసే ప్రతి పని మనకు చెప్పాలని, వాళ్ళు ఏదైనా మనకే చెప్పి చేయాలని ఈగోతో ఉంటున్నారు. అలా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా, సొసైటీ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళేందో వాళ్ళ లైఫ్కి
చక్కటి పొండిషన్స్ బాటలు వేసుకుంటారు. కాబట్టి మన ఆలోచనలు మనవి వాళ్ళు అడగాలని, తెలుసుకోవాలని, అడగలేదని తప్పుపట్టు ఇలాంటివి అస్సలు మనం చూడకూడదు మిత్రమా. మన ముందలా వాళ్ళు పోయి చేసుకుంటుంటే మనం సంతోషపడాలి. ఏంటంటే అమ్మ నా సలహా లేకుండానే మా వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు, రేపు నేను ఉన్నా లేకున్నా వీడు ముందు చాలా మంచిగా బతకగలడు అని ఆత్మతృప్తితో ఉంటూ వాళ్ళని మనం ఎల్లప్పుడూ అభినందిస్తూ వాళ్ళ గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉండాలి మిత్రం. సర్వే జనా